ఆరోగ్య లక్ష్మి పథకం. నీతి ఆయోగ్ తన నివేదిక టేక్ హోమ్ రేషన్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మంచి పద్ధతులు అనే నివేదికలో ఆరోగ్యలక్ష్మి గురించి ప్రస్తావించింది. ఇది పోషకాహార సుసంపన్నత, పారదర్శకమైన మరియు నాణ్యతతో కూడిన సేకరణ గురించి ప్రస్తావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పౌష్టికాహార కార్యక్రమం ఆరోగ్యలక్ష్మి పథకం. ఇది సంవత్సరానికి 850 కోట్లతో 1 జనవరి 2015న ప్రారంభించబడింది. ఈ పథకం కింద గర్భిణీలు, బాలింతలు లబ్ధి పొందుతున్నారు. వీరికి అంగన్వాడీ కేంద్రాల్లో ఒక పూట భోజనం అందిస్తున్నారు. దారిద్ర్యరేఖకు దిగువన మరియు ఎగువన ఉన్న మహిళలకు ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించిన అదనపు సమాచారం. నీతి ఆయోగ్ అనేది జనవరి 1, 2015న స్థాపించబడిన ప్రణాళికా సంఘం స్థానంలో ఉంది. ఇది క్రింది సభ్యులతో కూడి ఉంది. అధ్యక్షులు ప్రధానమంత్రి, ఉపాధ్యక్షుడు ప్రధానమంత్రిచే నియమించబడినది, పాలక మండలి ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రాంతీయ మండలి, తాత్కాలిక సభ్యత్వం మొదలైనవి. రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య సమైక్యత అందించడానికి ఇది ప్రవేశపెట్టబడింది.